స్తుతి ప్రశస్తమైన యేసు నామమున మీకందరికీ నా శుభములు. It is because of God's love towards us we have come to worship Him. దేవుడు మన ఎడల చూపుచున్న ప్రేమను బట్టే మనం ఆయన ఆరాధించడానికి వచ్చాం. God loved us so much. దేవుడు we are yet sinners. మనం died for us. దేవుడు మనం ఎంతగా ప్రేమించాడంటే మనం ఇంకనూ పాపులుగా ఉండగానే మన నిమిత్తమే ఆయన చనిపోయాడు. So He is worthy, so that He is worthy that we should worship Him in all truth and in spirit. సమస్త సత్యము ఆ యొక్క ఆత్మ ద్వారా ఆయనను ఆరాధించడం అందును బట్టి ఆయన యోగ్యునిగా ఉంటున్నాడు. It is God, because God loved us, we are here. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే మనం ఇక్కడ ఉన్నాం. So let us meditate before we go to worship the love of God. ఆరాధించక ముందు మనము దేవుని యొక్క ప్రేమను గురించి కొద్ది సమయం ధ్యానిద్దాం. Dear friends, స్నేహితులారా, God loves each one of us. మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమించున్నాడు. In spite of our sinful condition. మన యొక్క పాప పరితమైన స్థితిని ఉండి కూడా ఆయన ప్రేమించాడు. So it is very important for us to meditate on the love of God and worship Him. కాబట్టి మనం దేవుని యొక్క ప్రేమను గురించి మనము ధ్యానించి ఆయనను ఆరాధించడం చాలా ముఖ్యమైనది. For our meditation, మన ధ్యాన నిమిత్తమై let us turn to Psalm 89. 89వ కీర్తనకు మనం చేయాలి. Psalm 89. 89వ కీర్తన 499వ పేజీ. The whole psalm, there are 52 verses that tell about the love of God towards us. 52 వచనాలలో ప్రతి వచనం కూడా దేవుని యొక్క ప్రేమను గురించి మనకు మాట్లాడతాం. There are 52. You can't do all that because of the time. Read only 1 to 12 verses responsibly. సమయ భావాన్ని బట్టి అన్ని వచనాన్ని ధ్యానించలేము, కానీ మొదటి 12 వచనాలని మనం మార్చి చదువు. Psalm 89. 89వ కీర్తన. Brother will read first verse. నేను మొదటి వచనాన్ని చదువుతాను, మీరు రెండవ వచనం. We'll join together the second verse and continue. అందరం కలిసి రెండవ వచనాన్ని ఆ విధంగా చదువుకుంటూ వెళ్దాం. మొదటి 12 వచనాలు. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. Mercy shall be upon forever. Your faithfulness shall establish it in heavens. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది, పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. సముద్రపు పొంగు నడుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించింది. నీవే నిర్మించితివి, నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నది. స్నేహితులారా, Psalm 89 tells about God's love towards us. స్నేహితులారా, ఈ యొక్క 89వ కీర్తన మన ఎడల దేవునికున్న ప్రేమను చెప్పుచున్నది. It tells about God's love, God's covenant towards us and God's faithfulness towards us. దేవుని యొక్క నిబంధన మన ఎడల ఏ రీతిగా ఉంది, ఆయన విశ్వాస్యత ఏ రీతిగా ఉన్నది కూడా చెప్తుంది. Psalm 1, this verses 1 to 18, 1 నుంచి 18 వచనాలు it says about God is our creator. దేవుడు మన సృష్టికర్త అయిన దేవుడని మొదటి 18 వచనాలు చెప్తుంది. God is our creator. దేవుడు మన సృష్టికర్త. So God is the central fact of our life. కాబట్టి మన జీవితంలో దేవుడు కేంద్రమై ఉంటున్నాడు.
God created this beautiful and wonderful universe. ఈ అద్భుతమైనటువంటి రమ్యమైన ప్రపంచమును దేవుడు సృజించాడు. That's what verse 6 says. 6వ వచనం ఈ మాటను చెప్తోంది. For who in the heavens can be compared to the Lord? Who among the heavens being is like the Lord? ఇంతను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? So our God excels, surpasses everything. కాబట్టి అన్నిటికంటే కూడా దేవుడు శ్రేష్ఠుడైన దేవుడుగా ఉంటున్నాడు. So this great God loves you and me. కాబట్టి ఈ గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. There are people who put God out of their life. తమ జీవితంలో దేవుని వెలుపలగా పెట్టిన వారు ఉంటారు. Some people, కొందరు they put God out of their life, వారు దేవుని బయట పెట్టారు, out of their mind. వారి మనసు నుంచి తీసివేశారు. They think that the God does not exist at all, దేవునికి ఉనికే లేదనే ఆలోచన వారిలో ఉంటుంది. and there is no need for the God. మాకు దేవుడు అవసరం లేదు అని వారు అంటారు. A pastor went to a restaurant and ordered his meal. ఒక సంఘ కాపరి ఒకసారి హోటల్కి వెళ్ళి భోజనాన్ని ఆర్డర్ చేశాడు. And he was about to eat. ఆయన తినటానికి ఆరంభం చేశాడు. A man walked in at the table and said, "Don't mind to sit with you." ఒక వ్యక్తి వచ్చి ఆయన బల మీద ఎదురుగా కూర్చోడానికి నీకు ఇష్టమైన అయ్యా కూర్చోవచ్చా అని అడిగాడు. Pastor said, "No, it's okay, you can sit with me." సంఘ కాపరి అన్నాడు, పర్వాలేదయ్యా కూర్చో అని చెప్పేశాను. But the pastor bowed down in silence and offered praise for the food. ఆయన భాష గారు ఏంటంటే తల వంచి ఆహారం నిమిత్తం కృతజ్ఞతలు చెల్లించాడు. So the man saw the pastor throwing down his head తల వంచి ప్రార్థన చేయడం ఎదురుగా కూర్చున్న ఆ వ్యక్తి చూచాడు. and asked, ఆయన అడిగాడు ఇట్లా, "Do you have any headache?" అయ్యా నీకేమైనా తలనొప్పి ఉందా? The pastor said, "No." అయ్యా నాకు లేదన్నాడు. Again the man asked, "Is there anything wrong with the food?" అయ్యా ఈ యొక్క ఆహారంతో ఏమన్నా ఇబ్బంది ఉందా అని అడిగాడు. The pastor again said, "No." కాపరి అన్నాడు, అయ్యా లేదన్నాడు. I thought either you are having headache or sick అయ్యా because you are going down high. నువ్వు తల వంచి అట్లా ఉంటే నీకు తలనొప్పి కానీ ఏదైనా జబ్బున్నదేమని నేను అనుకున్నాను. The pastor said, కాపరి అన్నాడు, "Before I eat food, నేను ఆహారాన్ని తినటానికి ముందు I bow down my head. నా తల వంచి I give thanks to God for the food He has given me. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆహారాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. So I simply return thanks for what all God has given to me." నాకు ఇచ్చిన ప్రతి ఈవెని బట్టి కూడా నేను తిరిగి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. But man laughed and said, "You are one of those people." ఆ మనుషుడు నవ్వి, అయ్యా అటువంటి వారిలో నువ్వు ఒకడివా అని అడిగాడు. He said, ఆయన అన్నాడు, "When I do anything, అయ్యా నేను ఏదైనా పని చేయకముందు I want you to know నీకు ఒక విషయం చెప్పాలి. I have everything నాకు సమస్తం ఉన్నవి. because I earned with the sweat of my brow." అయ్యా నేను నా యొక్క నొసట చెమటను వచ్చి నేను ఇవన్నీ సంపాదించుకున్నాను అన్నాడు ఆ వ్యక్తి. So I need not give thanks to anybody. కాబట్టి నేను ఎవరికి కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం I లేదు. worked hard and so I eat straight away. కష్టపడి పనిచేశాను కాబట్టి ఎవరికి కృతజ్ఞత చెల్లించి నేరుగా తింటాను. The pastor said, కాపరి అన్నాడు, "My dog also do like that. నా కుక్క కూడా ఇదే పని చేస్తుందన్న. My dog also do that." నా కుక్క కూడా ఇదే పని చేస్తుందన్న. My dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, you are not like that man. ఆ వ్యక్తి వంటి వారు కాదు మీరు. You are not like that pastor's dog. Pastor's dog. ఆ పాస్టర్ గారి కుక్క లాంటి వారు మనం కాదు. So God has made us in His image, కాబట్టి దేవుడు మనం తన పోలిక చొప్పున చేసుకున్నాడు. and He created His image, తన సృష్టిలో తన పోలికతో మనం చేశాడు. and He has given everything to us in our life. మన జీవితంలో సమస్తమును ఆయన అనుగ్రహించాడు. So we have to give thanks to the Lord కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. for every bountiful gift that God has given us. సమృద్ధిగా అనుగ్రహించిన ప్రతి ఈవెను బట్టి కూడా. Verse 2, రెండవ వచనంలో Psalm 89 verse 2 89:2 tells about our eternal God, His steadfast love
and His faithfulness and unchanging love. ఆయన నిత్యుడైన దేవుని యొక్క ఎడతెగని ప్రేమ, ఆయన మార్పు చెందినటువంటి ఆ ప్రేమ గురించి, విశ్వాస్యతను గురించి మాట్లాడుతున్నారు. See verse 2. Thy faithfulness shall thou establish the heavens forever. ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందు అని నేను అనుకుంటున్నాను. Verse 7. 7వ వచనంలో tells about ఆయన ఏం చెప్తుందంటే supernatural surpassing power of God. దేవుని యొక్క మానవాతీతమైనటువంటి ఆ యొక్క శక్తిని గురించి మాట్లాడుతా ఉంది. See, God is greatly to be feared in the assembly of saints. పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడు అని. All should reverence him, honor him. ఆయన చుట్టూ ఉన్న వారు అందరూ ఆయనను కనపరచవలెను. Verse 9 tells 9వ వచనంలో ఉంది about the sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమత్వం గురించి మాట్లాడుతుంది. See, you rule over the surging sea. సముద్రపు పొంగును అణుచువాడవు నీవే. Verse 13 tells about Almighty God and power of God. ఆ యొక్క 13వ వచనము సర్వశక్తిమంతుడైన దేవుని గురించి, ఆయన శక్తిని గురించి మాట్లాడతాం. He says he endued with power. Verse 13. పరాక్రమ గల బాహు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. And verse 14 14వ వచనంలో tells about the righteousness and justice of God. దేవుని యొక్క నీతిని, న్యాయం గురించి మాట్లాడతాం. Righteousness and justice of God. దేవుని యొక్క నీతి న్యాయముల గురించి మాట్లాడుతుంది. They are the foundations, the foundations of thy throne. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. So all these things tells our God is unique God. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చెప్తుందంటే మన దేవుడు విశిష్టత కలిగిన దేవుడు. Our God is unique. No comparison with anybody. మన దేవుడు విశిష్టమైన దేవుడు, ఆయనని ఎవరితోనూ పోల్చడానికి వీల్లేదు. So he has two unique qualities. ఆయనకి 2 ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. First thing is his steadfast love. ఆయన ఎడతెగనటువంటి ఆయన ప్రేమ. Secondly, రెండవదిగా his faithfulness. ఆయన విశ్వాస్యత. His steadfast love ఎడతెగని ప్రేమ and his faithfulness. విశ్వాస్యత. So this God, great God, loves us. కాబట్టి గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. 1 John 4:8 says God loves us. 1 యోహాను 4:8 దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడని చెప్తాడు. God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. So your mother was reading ఒక తల్లి చదువుతా ఉంది. 16. యోహాను 3:16 చదువుతా ఉంది. A mother was reading to her dear daughter. తన ప్రియమైన కుమార్తె తోటి ఆమె పరిశుద్ధ గ్రంథం చదువుతా ఉంది. యోహాను 3:16. And while reading she said, God so loved the world. ఆమె చదువుతున్నప్పుడు ఏం చెప్పి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. And she stopped and asked the child. అప్పుడు ఆమె అక్కడ ఆగి ఆ బిడ్డని ఏమని అడిగిందంటే, Daughter, is it wonderful that God loves you so much? అమ్మా, దేవుడు నిన్ను ఎంతో ప్రేమించుతున్నాడనే మాట అద్భుతం కదా. To mother's surprise, the child said no. ఆ ఆశ్చర్యకరమైన రీతిలో తల్లికి జవాబిస్తూ కుమార్తె ఏమందంటే కానే కాదు. So the mother thought that she misunderstood what she said. తప్పుగా నేను అర్థం చేసుకున్నానేమో అంది తల్లి. And she repeated again, God మరలా so తిరిగి loved the చెప్పింది, world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. Again the child said no. మరలా ఆ కుమార్తె లేదు కాదని. But she said, Mummy, అమ్మా, it would be wonderful ఎప్పుడు అద్భుతంగా ఉంటుందంటే if anyone else like God who loves us. దేవుని వలె ఇంకెవరైనా ప్రేమిస్తే ఎంత అద్భుతం అసలు. It is wonderful if someone loves us like God. దేవుడు మనల్ని ప్రేమించున్న రీతిగా మరొకరు మనల్ని ప్రేమిస్తే మన ఈ లోకంలో ఎంత బాగుంటుంది. Yes, dear brothers and sisters. అవును ప్రియ సహోదరి సహోదరులు, Just like God to love. మనం దేవుని వలె ప్రేమించడం ఎంత మేలు. The very nature of God is love. దేవుని యొక్క స్వభావం బట్టి ఆయన ప్రేమ అయి ఉన్నాడు. So we must show this love, God's love, to others. కాబట్టి ఈ ప్రేమను మనం ఇతరులను చూపించాలి. Through our conversation, మన సంభాషణ ద్వారా, through our walk of life, మన జీవిత నడక our ద్వారా, lifestyle life. మన జీవన శైలి ద్వారా. So God's love must be shown in action to others. కాబట్టి క్రియాపూర్వకంగా దేవుని ప్రేమ ఇతరుల మనం చూపించాలి. This is what Mother Teresa did. మదర్ తెరీసా ఆమె చేసిన పని ఇదే. So my dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. Secondly, రెండవదిగా
when we enter into personal relationship with the Lord, దేవునితోటి ఒక వ్యక్తిగత సంబంధంలోకి మనం ప్రవేశించినప్పుడు He expects us to love Him in return. ఆయన ఏమని కోరుతాడంటే ప్రతిస్పందనగా నీవును ఆయన ప్రేమించాలని కోరుతాడు. God loves us దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. in return. దానికి ప్రతిగా We are bound. God expects us to love Him. దేవుడు మనం ఆయనను ప్రేమించాలని కోరుతాడు. A father and a son went to see a brand new car. ఒక తండ్రి కుమారులు ఒక క్రొత్త కారును చూడడానికి వెళ్ళారు. So when they saw, the son asked, "Do you love that car?" కుమారుడు తండ్రిని అడిగాడు, ఇదిగో ఆ కారుని నీవు ప్రేమిస్తున్నావా? Son asked the father, "Do you love that car?" కుమారుడు అడిగాడు, ఈ కారుని నువ్వు ప్రేమిస్తావా? So in return, father said, "Suppose a man comes to me and asks me whether I love you or I love that car." ఒకవేళ ఎవరైనా వచ్చి కుమారుడా నిన్ను ప్రేమిస్తున్నానా లేకపోతే కారు ప్రేమిస్తున్నానా అని అడిగితే, Do I love you or love the car? నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేక కారు ప్రేమిస్తున్నానా అని ఎవరైనా అడిగితే, So now son has to answer. ఇప్పుడు కుమారుడు జవాబు చెప్పాలి. Then son said, "Why, daddy? కుమారుడు అడిగాడు, ఎందుకు నానా? You love me. నీవు నన్ను ప్రేమిస్తావు, You love me." నీవు నన్ను ప్రేమిస్తున్నావు. That is only one part, dear son. కుమారుడా, అది ఒక్క భాగం మాత్రమే. I love you, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, but in return, you love me. కానీ ప్రతిగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు. If I buy that car, అప్పుడు ఆ కార్ని నేను కొన్నాను అనుకో, car is material and engine. ఆ కారు భౌతికమైనది, దానికి జీవం లేదు. So metal and engine do not love in return. కాబట్టి ఈ లోహము ఇంజన్ ఉంటున్నది, అది తిరిగి ప్రేమించడానికి జీవం లేదు. కాబట్టి So I can't love car. కాబట్టి నేను కార్ని ప్రేమించలేదు. It does not return love to ఎందుకంటే me. ఆ ప్రేమ తిరిగి నాకు ఇవ్వలేదు కనుక. Because I love you, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి in return you love me. ప్రతిగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు. My dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, God loves us more than the stars in the sky. భూమిలో ఆకాశంలో ఉన్న నక్షత్రాల కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. Verse 26 says, 26వ వచనం ఏమని చెప్తుందంటే, "He shall cry to me, you are my father, you are my God and my rock of salvation." నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును. So my dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, it is two-way affair. అది రెండు విధములుగా ఉండే వ్యవహారం. First thing, God loved us. మొదట దేవుడు మనల్ని ప్రేమించాడు, In return, we must love Him. ప్రతిగా మనం ఆయన ప్రేమించాలి. So God expects us to fulfill the purpose for which He has created us. నిన్ను సృజించినటువంటి సంకల్పమును నెరవేర్చడం కొరకై దేవుడు ఏమని కోరుతున్నాడంటే ఆయన ప్రేమించాలని కోరుతున్నాడు. Verse 30 to 32 says that. 30-32 వరకు ఆ మాట చెప్తుంది. Here He says God expects us to fulfill purpose. He expects us to obey Him, obey His statutes and commandments. ఆయన యొక్క ధర్మశాస్త్రమును న్యాయ విధులను విధేయత చూపించాలి, కట్టడాలు విధేయత చూపించాలని ఆయన కోరుతున్నాడు. See verse 30. 30వ వచనం చూద్దాం. If His children forsake my law and do not walk according to my ordinances, if they violate my statutes and keep not my commandment, then I will punish their transgressions with rod and with the iniquity with the stripes. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులు ఆచరింపని ఎడల, వారు నా కట్టడాలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించేది. God loves us. దేవుడు మనం ప్రేమించున్నాడు. So He expects us to love His commandments, His statutes, His ordinances. కాబట్టి ఆయన తన ధర్మశాస్త్రమును కట్టడలను న్యాయ విధులను విధేయత చూపించాలని కోరుతున్నాడు. If we don't obey, విధేయత చూపించని ఎడల He will chide us, He will discipline us. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనం గద్దిస్తాడు, క్రమశిక్షణ క్రిందకి తీసుకొని వస్తాడు. So God loves, కాబట్టి దేవుడు ప్రేమిస్తాడు, at the same time He disciplines us. అదే సమయంలో ఆయన క్రమశిక్షణకు మనం గురి చేస్తాడు. Hebrews chapter 12 verse 6 says that. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:6లో ఈ మాట ఉంటుంది.
Hebrews chapter 12:6. హెబ్రీ 12:6లో ఏమని ఉంటుందంటే, The Lord disciplines him who loves and chastises every son whom he receives. 5-6 కలిసి ఉన్నాయి. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమార్తో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. Dear friends, even if we disobey and run away from God, His love never will forsake us. మనం అవిధేయత చూపించి దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టడు. His love never gives up. ఆయన ప్రేమ ఎప్పుడు వదిలిపెట్టదు. His love will not cast us off. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని దూరంగా తొలగిపోదు. So His love will not let us go. కాబట్టి ఆయన ప్రేమ ఎటువంటిదంటే మనల్ని గట్టిగా పట్టుకొని విడవకుండా ఉంటుంది. See verse 33 says about that. 89వ కీర్తనలో 33వ వచనం ఆ మాట చెప్తుంది చూడండి. Psalm 18 verse 33. 89:33. I will not take away my love from him, nor betray my faithfulness. నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడువను. A woman had several Christian friends. ఒక స్త్రీకి అనేక మంది క్రైస్తవ స్నేహితులు ఉన్నారు. And they used to tell about God's love. దేవుని ప్రేమను గురించి ఆ స్నేహితులు చెప్పేవాడు. And they gave her Bible and several Bible tracts. ఆమెకి ఏం చేశారంటే అనేక కరపత్రాలను ఒక బైబిల్ కూడా ఆమెకి ఇచ్చారు. And every time they used to urge her, ప్రతిసారి వారు బ్రతిమలాడేవాడు, accept Jesus Christ. యేసుని అంగీకరించు. One night, ఒక రాత్రి she became very angry ఆమెకు చాలా కోపం వచ్చేసింది. and threw the Bible and all the Bible tracts into fire. ఆమె ఏం చేసిందంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఆ కరపత్రికలన్నిటిని కూడా అగ్నిలో వేసేసింది. But one tract fell out of the fire. కానీ ఒక కరపత్రం మాత్రము ఆ అగ్నికి వెలుపల పడిపోయింది. She picked it up again and put it in the fire. ఆమె మరలా దానిని తీసుకొని మరలా మంటలో వేసింది. But again it flew away from the కానీ fire. అప్పుడు కూడా అది గాలి ఎగిరిపోయి బయటపడింది. మరలా Third time again, మూడోసారి మరలా she took that tract and put it in fire. ఆ కరపత్రాన్ని తీసుకొని మరలా అగ్నిలో వేసింది. But a part of the tract was charred, burned, and the remaining flew away. కొంత భాగమే కాలిపోయింది, నల్లగా మసైంది, కానీ మిగతా సరిగానే ఉంది. So when the fire was died, కాబట్టి ఆ యొక్క అగ్ని ఆరిపోయిన తర్వాత, మంట ఆరిపోయిన తర్వాత the late in the night, ఆ రాత్రి ఆలస్యం అయిపోయినప్పటికీ that half burnt tract was there in the corner. అక్కడ సగం కాలిపోయినటువంటి ఆ ముక్క ఆ ఒక మూల ఉంది కాగితంలో. She picked up that charred tract ఆ సగం కాలిపోయినటువంటి ఆ కరపత్రాన్ని ఆమె తీసుకుంది. and said, ఆమె ఏమందంటే, surely devil must be in this tract because it's not being burnt. నిశ్చయంగా అపవిత్రాత్మ ఈ యొక్క కరపత్రం ఉంది, ఎందుకు అందుకే ఇది కావట్లేదు అనుకుంది. But some out of curiosity, కానీ ఆసక్తి కొలది she has start reading what was there in that half chart. కుతూహలంగా అసలు ఏముందో చదువుదామని తీసుకొని చదవడం ఆరంభించింది. That after God had the message of love of God and the salvation of the సగం కాలిన ఆ కరపత్రంలో దేవుని యొక్క ప్రేమ గురించి, ఆయన దయచేయి రక్షణ గురించి అక్కడ రాయబడింది. that convicted her deeply. అప్పుడు ఆమె ఎంతో లోతుగా ఒప్పుకోలు కలిగింది ఆమెలో. And that night she accepted the Lord as her personal Savior. ఆ రాత్రి తన వ్యక్తిగత స్వరక్షకునిగా దేవుని ఆమె అంగీకరించింది. So the love of God can never let her go. కాబట్టి దేవుని ప్రేమ ఏం చేసిందంటే ఆమెను ఎన్నడూ ఆమెను విడిచిపెట్టలేదు. God's love never gives up us. దేవుని యొక్క ప్రేమ మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. In spite of our disobedience and childishness, ఎంతో మన చిన్నపిల్లల చేష్టలు అవిధేయత చూపిస్తున్నప్పటికి కూడా God love never gives up. కానీ దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టదు. Everyone are precious in His sight. ఆయన దృష్టిలో మనలో ప్రతి వారు కూడా ఎంతో విలువైన వారు. He values each one of us. మనలో ప్రతి వారి ఎడల ఆయన ఒక విలువ ఉన్నది. Just as we are sinners, మన పాపులుగా ఉన్నప్పటికీ కూడా He values each one of us. మనలో ప్రతి వారికి కూడా ఆయన ఒక విలువ అనేది ఇస్తున్నాడు. So God's love never
forces. కాబట్టి దేవుని ప్రేమ ఇంకొకటి ఏంటంటే బలవంతం చేయదు. So my dear brothers and కాబట్టి sisters, ప్రియ సహోదరి సహోదరులారా, God's love is unconditional. దేవుని యొక్క ప్రేమకు షరతులు అనేవి లేవు. God's love towards us is unconditional. ఆయన యొక్క షరతులు లేని ప్రేమ మన ఎడల దేవుడు We చూపిస్తున్నాడు. are very precious in His sight. ఆయన దృష్టిలో మనం ఎంతో విలువైన వారము, He ప్రశస్తమైన values వారు. each one of us. మనలో ప్రతి వారిని కూడా ఆయన విలువ కడుతున్నాడు. So God, at the same time, God's love never forces us. అదే సమయంలో ఆయన ప్రేమ మనం బలవంతం చేయదు. His love is manifested on the cross of Calvary. ఆయన ప్రేమ ఎక్కడ బయలుపరచబడిందంటే ఆ కలువరి శిలువపై ప్రేమ బయలుపరచబడింది. While we are yet sinners, Manam- God loves us. మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించున్నాడు. He died for us on the cross of Calvary ఆ కలువరి శిలువపై మన నిమిత్తమై ఆయన చనిపోయాడు. and gave the way for our salvation. మన రక్షణ కొరకై ఆయన మార్గమును సరిచేశాడు. So what need is there to be afraid of such love, my dear brothers and sisters? అటువంటి ప్రేమను చూచి నువ్వు భయపడాల్సిన అవసరం ఎందుకుంది అసలు? What an amazing love ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ! will you, నీ ఎడల Jesus Christ, as Ye- the Lord and Savior, మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు మన ఎడల చూపించిన ప్రేమ. do you experience God's love in your life? నీ జీవితంలో దేవుని ప్రేమను నువ్వు అనుభవించావా? John Newton wrote amazing love. జాన్ న్యూటన్ గారు ఆ యొక్క ఆశ్చర్యకరమైన కృప అనే పాఠం రాశాడు. Amazing love, so demands my soul, my life, my all. ఆయన యొక్క ప్రేమ ఎంత అద్భుతమైనదంటే నా సర్వస్వమును, నా జీవితమును, సమస్తమును ఆయన కోరుచున్నాడు అన్నాడు. So this Psalm 89, what we learn? ఈ యొక్క 89వ పాటలో మనం ఈ కీర్తనలో ఏం నేర్చుకున్నాం? God loves us. దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు. It shows about His loyalty, faithfulness. ఆయన విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని మన ఎడల చూపిస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. So His love motivates us to fall down before Him and worship Him. కాబట్టి ఆయన ప్రేమ మనల్ని సాష్టాంగ పట్టుటకు ప్రేరేపిస్తూ ఆయన ఆరాధించుటకు మనలో బలవంతం చేస్తుంది. Why we worship God? దేవుని ఎందుకు ఆరాధిస్తాం మనం? Because He is our Creator. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. He created the whole universe. ఆయన సర్వ విశ్వమునంతటిని సృష్టించిన వాడు. Why we worship Him? ఆయన ఎందుకు ఆరాధిస్తాం? Because He is eternal God. ఆయన నిత్యుడైన దేవుడు కనుక, He is all-powerful God. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు కనుక, Unchanging God. మార్పు చెందని దేవుడు కనుక, We worship Him because of His faithfulness. ఆయన యొక్క విశ్వాస్యతను బట్టి ఆయన ఆరాధిస్తాం. We reverence Him and fear Him. ఆయన యొక్క భయభక్తులు కలిగి ఉంటాము. ఎందుకని? He is all-powerful God, Almighty God. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు He కనుక, has power over all the nature. సర్వ జనముల మీద ఆయనకు అధికారం కలదు కనుక, He is God of justice and is God of righteousness. ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు కనుక, So we must obey Him. కాబట్టి ఆయనకు విధేయత చూపిద్దాం. Finally, చివరిగా God love never gives up. దేవుని యొక్క ప్రేమ ఎన్నడనూ మనల్ని విడిచిపెట్టదు. He accepts us as we are. ఏ రీతిగా ఉన్నాం ఆ రీతిగానే మనల్ని ఆయన అంగీకరిస్తాడు. So God's love is wonderful. కాబట్టి దేవుని ప్రేమ అత్యద్భుతమైనది. So this love of God constrains us. కాబట్టి దేవుని ప్రేమ ఈ ఉదయం ముందు మనం బలవంతం చేయుచున్నది. And worship Him ఆయన్ను ఆరాధించుట కొరకే, in all truth and spirit. సర్వ సత్యములోను ఆత్మలోను. దేవుడి వాక్యమును దీవించును గాక. మనం మొదట ఒక పాట పాడుకుందాం. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అని పాట పాడుకుందాం. డెబ్బై ఒకటో పాట, సాంగ్ 70. రెండు నాలుగు ఆరు చరణాలు పాట. 2, 4, 6 చరణాలు. సాంగ్ నెంబర్ 70. విశ్వాసతమా ప్రభు యేసు అందరి